జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం, నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం. సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి 10,400 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి. కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు చూస్తే పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి, ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయల్ని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా, సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్దాలు చెప్పడం తప్ప మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము
అని చెప్పకపోవడం సిగ్గు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో 100 కోట్లే ఉంది. కానీ ఏ రోజు జగనన్న నెగటివ్ గా మాట్లాడలేదు. మేము చేయలేము, రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేయలేదు. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, సంపదని సృష్టించాడు. తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ మీరు, నేను కేంద్రంలో చక్రం తిప్పాను, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులున్నాయి, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము, ఎంత చేయగలము అని తెలీదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? అంటే ప్రజల్ని మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ. చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు వైట్ పేపర్ లో క్లియర్ గా రాసి చూపిస్తున్నాం. అన్ని కూడా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ మీరు చేసిన అప్పులకి లెక్క లేదు, పక్కా లేదు. ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేస్తారు. అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని మేం తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రసంగంలో మీరు చూస్తే పోలవరానికి 12,157 కోట్లు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడుగుతున్నాను, మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిధుల్ని జగనన్న గాదా తీసుకొచ్చింది? 2023-24 బడ్జెట్ సంవత్సరంలోనే అధికారిక ఆమోదం పొందింది. అప్పుడు అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలీదా? ఎలా సిగ్గు లేకుండా అది మేం తెచ్చుకున్నాము అని మీ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం దాన్ని సక్రమంగా ఉపయోగించి ఆ పోలవరాన్ని తొందరగా పూర్తి చేయండి అని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా అమరావతి సెల్ఫ్ ప్రాజెక్ట్ గా నిరూపించుకున్నదని చెబుతూనే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మేము అప్పులు తీసుకొస్తామని ప్రకటించడం ఏంటో, దీన్ని సెల్ఫ్ ప్రాజెక్ట్ గా ఎలా చెప్పగలరు? ఈ రాష్ట్ర సాయం అవసరం లేదంటూనే రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా 6,000 కోట్లని కేటాయించారు. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన దాంట్లోనే మనం చూస్తే, అంటే ఎవరిని మోసం చేయాలని? కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన అమరావతిని ఈరోజు అప్పులు చేసి కట్టడం ఎందుకు? ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. సో ప్రజలు గమనిస్తున్నారు. మాకు అనుభవం ఉంది, ఓటేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు అన్ని వర్గాల వారిని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, తల్లుల్ని ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంతవరకు అమాయక ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు చదువుకున్న వాళ్ళని కూడా అంకెల గారడితో ఎలా మోసం చేస్తూ మీరు దాచుకుంటున్నారో కూడా యువత గమనిస్తోంది. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అట్లా చెప్పినవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఏది చేయలేకపోతున్నామండి. సంవత్సరంలో దాదాపుగా 3-4 హామీలు నెరవేర్చినాము. ఇంకా ఉండేది 2-3 మిగిలిపోయినాయి. అవి కూడా చేస్తున్నాము. జాబ్ మేళ ప్రతి మంత్ అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు. ఏ పని చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అని చెప్పి ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము, అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. మేము ఈరోజు ఏదైతే మేము ఇవ్వలేదు, హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకు రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు, మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు? లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేస్తామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక గంట సేపు 2 గంటల సేపు కుటుంబంతో గడపడానికి కూడా తప్పేనా? ఈలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి
లండన్ లో కూతుళ్ళని కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు. మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు బురద జల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీకొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాదుకుండా కేవలం ఒక సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఒకటి కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటాం, వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు. ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈరోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు. కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వచ్చామో ఈరోజు మన అసెంబ్లీలో కనిపించట్లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నాము, అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది. మనం గెలిచిన వెంటనే, ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము. అది 2-3 నెలలకి మాత్రమే పెట్టుకుంది. ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము. ఇది కాకుండా మరి క్యాపిటల్ డెవలప్మెంట్ కి, అదేవిధంగా పోలవరం కి కేంద్రం మనకి సపోర్ట్ చేయడం ఎట్లాగో జరుగుతుంది. ఈ బడ్జెట్ లో పెట్టింది కాకుండా అదనంగా ఇంకా కావాల్సినవి తప్పకుండా బీజేపీ పైనుంచి మనకి సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.